భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలోని ఏడూళ్ల బయ్యారంలోని ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర స్థాయి 69వ అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐటీడీఏ పీఓ రాహుల్, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ క్రీడల్లో గెలుపొందిన కబడ్డీ టీమ్స్ కి షీల్డ్ ని అందజేశారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి క్రీడలు ఎంతో అవసరమని తెలిపారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. త్వరలోనే జాతీయ స్థాయి కబడ్డీ క్రీడా పోటీల్ని జనవరిలో నిర్వహిస్తున్నారు. ఎంతోమంది క్రీడాభిమానులు అలాగే గౌరవ అతిథులు బయారం పిల్లలు అరే పుష్ప బయారం బాయ్స్ అరే వేణు ఇట్రా బయారం పిల్లలు అరే సన్నీ బన్నీ ఇట్రా దినేష్ చెస్ట్ నెంబర్ 1 సోను హైదరాబాద్ మోస్ట్ గ్రామాల పరిచయ కార్యక్రమంలో మన గౌరవ శాసనసభ్యులు అలాగే ఎస్టీడీ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ గారు, అలాగే విద్యార్థి రమేష్ గారు, అలాగే తండ్రి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పరిచయ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. अगले हफ्ते వరంగల్ థర్డ్ ప్లేస్ విద్యార్థులు మన ఎమ్మెల్యే గారు ఐటీడీ పిఓ గారి చేతుల మీదుగా మెడల్స్ని తీసుకుంటున్నారు. గ్రామ ప్రజల ఈ విజయం, ఈ టోర్నమెంట్ నిర్వహణ జరిగింది అంటే ప్రతి ఒక్క బయారం తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఏజెన్సీ ప్రాంతమైనటువంటి పినపాక నియోజకవర్గంలో
8, 9, 10 3 రోజుల పాటు ఎంతో ఘనంగా మరి కబడ్డీ పోటీలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అండర్ 17 గర్ల్స్ అండ్ బాయ్స్ సంబంధించినటువంటి పోటీలు చాలా దిగ్విజయంగా విజయవంతంగా మరి ముగించుకోవడం జరుగుతూ ఉంది. ఈ ముగింపు కార్యక్రమం ఫైనల్ గేమ్ చూడడానికి నాతో పాటు మన భద్రాచలం ఐటీడీఏ పిఓ గారు గౌరవనీయులు బి రావుల్ గారు, ఇంకా పుర ప్రముఖులు, ఇక్కడ భోజన వసతులు సౌకర్యాలు కల్పించినటువంటి కంది సుబ్బారెడ్డి గారు, పుర ప్రముఖులు, అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఫైనల్ మ్యాచ్ చూడడం జరిగింది. ఇప్పుడే మరి ఖమ్మం నల్గొండకు సంబంధించినటువంటి ఫైనల్లో మరి గర్ల్స్ అద్భుతంగా ఆడారు. 2 టీంలు కూడా ఖమ్మం జిల్లా జట్టు అద్భుతంగా మంచి విజయంతో గెలిచారు, భారీ స్కోర్ తో గెలిచారు. వారికి నా తరపున పినపాక నియోజకవర్గ ప్రజల తరపున మరి స్టార్ స్థాయి కబడ్డీ పోటీలలో గెలిచినటువంటి ఖమ్మం జిల్లా టీం కి, గర్ల్స్ టీం కి నేను ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మరి ఖమ్మం హైదరాబాద్ సంబంధించిన బాయ్స్ టీం లో కూడా చాలా అద్భుతంగా 2 టీంలు ఆడడం జరిగింది. అందరూ కూడా చాలా బాగా ఆడారు. ఫైనల్ లో బాయ్స్ లో మరి ఫస్ట్ ప్లేస్ గెలిచినటువంటి, స్టేట్ లెవెల్లో గెలిచినటువంటి హైదరాబాద్ టీం కి ప్రత్యేకంగా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి 3 రోజుల పాటు జరిగినటువంటి కబడ్డీ పోటీలలో మరి ఇవాళ ఏజెన్సీ ప్రాంతమైనటువంటి, గ్రామీణ గిరిజన ప్రాంతమైనటువంటి పినపాక మండలం బయ్యారంలో మరి ఈ రాష్ట్రాయి కబడ్డీ పోటీలు ఇదే మొట్టమొదటిసారిగా నిర్వహించుకోవడం జరిగింది. ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా, మరి ఆటంకులు జరగకుండా చాలా ప్రశాంతంగా విజయవంతంగా ఈ కబడ్డీ పోటీలను ముగించుకోవడం జరుగుతూ ఉంది. అదే విధంగా రేపు జనవరిలో కూడా నేషనల్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు కూడా పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో మరి పినపాక మండలం బయ్యారం ఇదే స్కూల్లో మరి నేషనల్ కబడ్డీ పోటీలు కూడా నిర్వహించుకోవడం జరుగుతోంది. జనవరి 7 నుంచి 11వ తారీఖు వరకు వాటిని కూడా తప్పనిసరిగా మా పినపాక నియోజకవర్గంలో పుర ప్రముఖులు అందరూ కూడా కలిసి, అధికారులు అందరూ కూడా కలిసి వాటిని కూడా విజయవంతంగా దిగ్విజయంగా నడుపుతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ 3 రోజుల పాటు పాల్గొన్నటువంటి కబడ్డీ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు, క్రీడా అభిమానులకు, పుర ప్రముఖులకు దీనికి పూర్తి స్థాయిలో విజయవంతంగా జరగడానికి, సక్సెస్ఫుల్ గా మరి ముగింపు కావడానికి మరి సహకరించినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు జితేశ్వరి పాటిల్ గారు, ఎస్పీ గారు, మన భద్రాచలం ఐటీడీఏ పిఓ గారు, మిగతా అధికారులందరూ కూడా పినపాక నియోజకవర్గం తరఫున నా తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పినపాక నియోజకవర్గానికి మరి స్టేట్ లెవెల్ కబడ్డీ పోటీలు, నేషనల్ లెవెల్ కబడ్డీ పోటీలకు అవకాశం కల్పించినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు మరి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. చాలా గొప్ప ఈవెంట్, రాష్ట్ర స్థాయి కబడ్డీ అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ పోటీలు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటీడీఏ పరిధిలోని పినపాక నియోజకవర్గంలో, అది ఏజెన్సీ ప్రాంతమైన ఏదుల బయ్యారం గ్రామ పంచాయతీలో నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీనికి మన స్థానిక ఎమ్మెల్యే గారు పాయం వెంకటేశ్వర్లు గారు అండ్ లోకల్ పుర ప్రముఖులంతా కూడా ఎంతో సహకరించి మా ఎస్జిఎఫ్ తరఫున ఈ పోటీలు నిర్వహించడంలో ఎనలేని మేలు చేకూర్చారు. చాలా ఉత్సాహవంతంగా 3 రోజులు పోటీలు జరిగాయి. ఖమ్మం జిల్లా మన బాయ్స్ గర్ల్స్ 2 ఫైనల్స్కి రావడం, అందులో ఖమ్మం అమ్మాయిలు గెలవడం ఈ ఈవెంట్కి ఇంకా కూడా ప్రత్యేకతను తెస్తుంది. మన ప్రభుత్వం కూడా ఆటలకు ఎంతో ప్రాముఖ్యతనిస్తుంది. ఫస్ట్ టైం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనం ఒక స్పోర్ట్స్ బిల్ కూడా తీసుకురావడం జరిగింది. 2032 ఒలింపిక్స్ లక్ష్యంగా మన ప్రభుత్వం కూడా కృషి చేస్తున్నది. ఇట్లాంటి ఈవెంట్స్ మా ఏజెన్సీ ఏరియాకి ఎన్ని ఇచ్చినా కూడా ఇంకా ఘనంగా కూడా నిర్వహిస్తాము. సో జనవరిలో జరగబోయే నేషనల్ లెవెల్ కబడ్డీ లీగ్ ని ఇంకా గ్రాండ్ సక్సెస్ చేయడానికి మేమంతా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.